నా పేరు డాక్టర్ పొంగూరు సింధూర. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు నెల్లూరు నగరంలోని 45వ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరూ అందుకోసమని ఎంతో కృషి చేస్తున్నారు. అయితే మీ అందరికీ తెలుసు, నేను గత 3 నెలలుగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం అన్నది టీడీపీ కోసం చేస్తున్నాను. అయితే ఈ రోజుతో ఈ వార్డ్ మొత్తం 8 బూతులు ఉంటే ఆ 8వ బూత్ కూడా కవర్ చేయడం అన్నది జరిగింది. అయితే ఇందట సార్ చెప్పినట్టు ఇక్కడ ప్రజలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది కరెక్ట్గా పెన్షన్ రాకపోవడం కానివ్వండి, లేకపోతే వేరే సదుపాయాలు ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఒక మంచి నీటి సదుపాయం కానివ్వండి, లేకపోతే మంచి రోడ్లు కానివ్వండి, ఏవైతే వాళ్ళు ఇంకా బాగా జరుగుతాయి అనుకొని 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎన్నుకున్నారో అవి ఏవీ జరగలేదని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. తప్పు చేశామని పాపం ఎంతో ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా టీడీపీ ఈసారి మంచి మెజార్టీతో వస్తుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే మనం ఒకసారి ఇప్పుడు టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ ప్రామిస్లు అయితే చేస్తున్నారో అది ఒక్కసారి అందరు ప్రజలకి నేను వివరించి చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా మన చిన్నపిల్లల విషయాలకు వస్తే, వాళ్ళ చదువు కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్క పిల్లవాడికో లేకపోతే ఒక్క పాపకో మాత్రమే 15,000 వరకు అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ మన టీడీపీ ప్రభుత్వం, మనకు తెలుసు చదువు అంటే ఎంత ఇంపార్టెంట్ అని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారికి కానీ చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు చేసే ప్రామిస్, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున ఇయర్లీ డబ్బులు, అంత డబ్బులు వాళ్ళకు వచ్చేటట్టు చేస్తాము అని చెప్పారు. అంటే ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున ఇచ్చేటట్టు ప్రామిస్ చేశారు. అలాగే మీరు 18 నుంచి 60 ఏళ్ళ ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళ కోసం టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా పర్ మంత్ 1,500 రూపీస్ ఇస్తాము అని ప్రామిస్ చేశారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడవాళ్ళకి వాళ్ళ సౌకర్యం కోసం ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి వస్తే వాళ్ళు 18 నుంచి తీసుకోవట్లేదండి. అందరూ గమనించాలి. 45 అంటే 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్కి మాత్రమే ఇస్తాము. అది కూడా మనం చెప్పింది 18,000 రూపీస్ టీడీపీ వాళ్ళు ఇస్తామంటే వాళ్ళు 16,500 రూపీస్ మాత్రమే, 16,500 రూపాయలు మాత్రమే ఇస్తాము సంవత్సరానికి అని వాళ్ళు చెప్పారు. సో అది కూడా సెకండ్ మైనస్ వాళ్ళకి. అలాగే మీరు కానీ గ్యాస్ సిలిండర్ ఖర్చులు చూస్తే గత 5 ఏళ్ళగా గ్యాస్ సిలిండర్ అన్నది ఒక అందరి ఇళ్లల్లో ఉండే అందరికీ కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువు అది. కానీ దాని ధర 3 అంతలు పెంచేశారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అది చాలా చాలా దుర్మార్గం అనే చెప్పాలి. కానీ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ప్రతి ఒక్కరి ఇంటికి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు మాది ఖచ్చితంగా చెప్పేశారు. అలాగే ఆడవాళ్లకు ఫ్రీగా ఎక్కడికైనా తిరగాలంటే మన ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వాళ్ళు ఏమీ టికెట్ కొనకుండా తిరగడానికి వసతి అన్నది టీడీపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆడవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు, షాపింగ్కి వెళ్ళాల్సి రావచ్చు, సినిమాకి వెళ్ళాల్సి రావచ్చు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి రావచ్చు, లేదా పిల్లల కోసం స్కూల్కి వెళ్ళాల్సి రావచ్చు. వాళ్ళని అలా కట్టిపడేయకుండా వాళ్ళు దానికి కూడా ఆర్థికంగా వాళ్ళు ఒకవేళ స్తోమత లేకపోతే దానికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ ఆర్టీసీ బస్సుల్లో ఆత్మగౌరవంతో, కాన్ఫిడెన్స్తో తిరగచ్చు. అలాగే ఆ డ్రైవర్ని కూడా డిసిప్లిన్డ్ డ్రైవర్లనే పెడతాను అనేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. సో డెఫినెట్గా ఇది కూడా ఒక పెద్ద వరమనే చెప్పాలి. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేమని కూడా చెప్పారు. అలాగే మీరు కానీ వృద్ధులను తీసుకుంటే వాళ్ళకి కరెంట్ గవర్నమెంట్ 3,000 పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మీకు తెలుసు, ఎప్పుడో టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిధులు నిండుంటే 2014 నుంచి 2019 వరకు ఉన్న ఆ నిధులనంతా వీళ్ళు కాచేసి ఒక 100 రూపాయల వరకు తీసేసుకొని 10 రూపాయలు మాత్రమే ఈ సంక్షేమ పథకాల పేర్లతో ఇవ్వడం అన్నది చేస్తూ వచ్చారు. కానీ న్యాచురలీ ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయండి? డెవలప్మెంట్ లేకుండా ఉంటే ఎన్నో రోజులు డబ్బులు ఉండవు. కాబట్టి ఇప్పుడు డబ్బులు లేక ఆ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ 3,000 రూపాయలు కూడా రావట్లేదు. ఒక 10 మందిని కలిస్తే 5 మంది మాకు రావట్లేదనే చెప్తున్నారు. కొంటి సాకులు చెప్తున్నారు, మీ కరెంటు బిల్లు పెరిగింది, లేకపోతే మీ ఇల్లు అక్కడ ఒకటి తేలింది, ఇలాంటివి ఏదో కొంటి సాకులు చెప్పి వాళ్ళకి
3,000 కూడా వచ్చేటట్టు చేయట్లేదు. కానీ టీడీపీ ప్రభుత్వం 3,000 కాదు, వృద్ధులకు 4,000, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 6,000 ఇస్తాము అని ప్రామిస్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది, మేము అంత 4,000 ఇవ్వలేమండి, 3,500 ఇవ్వగలము, అది కూడా ఇప్పుడు కాదు, 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత చూస్తాము అని ఒక గాల్లో ప్రామిస్ అయితే చేశారు. అలాగే మీరు కానీ మనకు కావాల్సిన కరెంటు సమస్య ఉద్యోగాలు. ఎంతోమంది పిల్లలు మనం ఇంటికి వెళ్ళిన ప్రతి చోట ఇంజనీర్లు, మెడికోజు, లేకపోతే ఎంఎస్సి, బిఎస్సి ఇలా చదువుకొని కష్టపడే పిల్లలు చాలామంది కనపడుతున్నారు. వాళ్ళంతా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా పాపం వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి ఆర్థికంగా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి కూడా లేదు. కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఉండడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు మనకి పరిశ్రమలు తీసుకురాబోతున్నారు.